కథానాయకులు దర్శకులు కలిసి కట్టుగా ఒక కబురు వినిపించారంటే చాలు ఇక వెంటనే ఆ కళ్ళు కథానాయకులపైనే పడుతుంటాయి. ఎందుకంటే ఈ ముగ్గురు కాంబో ఎంత ఆకర్షణీయంగా ఉంటే ఆ సినిమాకి అంత బలం. ఇక సినిమా మార్కెట్ లెక్కలన్నీ ఈ కలయికపైనే ఆధారపడి ఉంటాయి. అందుకే సరైన జోడీని వెతికి పట్టుకునేందుకు తెర వెనక ఎన్నో కసరత్తులు చేస్తుంటారు దర్శక నిర్మాతలు. ఇక సినిమా చిత్రీకరణ నాటికి ఏ కథానాయకుల డేట్లు అందుబాటులో ఉంటాయి, వాళ్లకు ప్రేక్షకుల్లో క్రేజ్ ఎలా ఉంది, వాళ్ళ మార్కెట్ లెక్కలేమిటన్నది జాగ్రత్తగా చూసుకుని అంతాల కబుర్లు వినిపించే ప్రయత్నం చేస్తుంటారు. ఇక ప్రెసెంట్ తెలుగులో పలు క్రేజీ ప్రాజెక్టులు కథానాయకులు ఎంపిక దశలోనే ఉన్నాయి. మరి ఆయా సినిమాల్లో సందడి కూడా చేయబోతున్న పుష్ప విజయాల తర్వాత కథానాయకుడు అల్లు అర్జున్, ఇక దర్శకుడు అట్లీతో జట్టు కట్టిన సంగతి తెలిసిందే. ప్రెసెంట్ వీళ్ళ సినిమా శరవేగంగా చిత్రీకరణ చేసుకుంటుంది. ఇక దీంట్లో నలుగురు కథానాయకులకు అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుండగా ఇప్పటికే దీపికా పడుకునే మృణాల్ ఠాకూర్ ఖరారైనట్లు తెలుస్తుంది. అందుకే ఇక మిగిలిన ఆ రెండు పాత్రల్లో ఎవరు సందడి చేయబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది. వీటిలో ఒక పాత్రను జాన్వీ కపూర్ దక్కించుకున్నట్లు చాలా రోజులుగా వార్తలు వినిపిస్తున్నా అధికారికంగా స్పష్టత రాలేదు. ఇక మరో ముఖ్య పాత్ర కోసం తాజాగా రష్మిక పేరు అయితే తెరపైకి వచ్చింది. ఇప్పటికే ఆమెతో సంప్రదింపులు జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇక సైన్స్ ఫిక్షన్ అంశాల మేళవింపుగా వినూత్నమైన కథతో రూపొందుతున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ రెండు ప్రధాన పాత్రల్లో కనువిందు చేయబోతున్నట్లు తెలిసింది. ఇక వచ్చే నెల నుంచి అబుదాబిలో కొత్త షెడ్యూల్ కూడా మొదలు కాబోతుంది. ఇక కథానాయకుడు నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికతో ముస్తాబవుతున్న సినిమా ది పారడైజ్. ఇక దసరా విజయం తర్వాత వీళ్ల కాంబోలో వస్తున్న రెండో చిత్రం ఇది. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కోసం బాలీవుడ్ నుంచి ఒక స్టార్ నాయికను రంగంలోకి దించుతున్నట్లు గతంలో ప్రచారం జరిగిన చిత్ర బృందం ఇప్పుడు దక్షిణాదిపైనే దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. మరి ఈ క్రమంలోనే రిటర్న్స్ ఆఫ్ ద డ్రాగన్ ఫ్రేమ్ కయాదు లోహర్ ను రంగంలోకి దించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇక ప్రెసెంట్ ఈ సినిమా హైదరాబాద్ లో వేసిన ఒక భారీ సెట్ లో చిత్రీకరణ చేసుకుంటుందని తెలిసింది. ఇక త్వరలో కథానాయకిని అధికారికంగా ప్రకటించే అవకాశం కూడా ఉంది. కథానాయకుడు ప్రభాస్ ప్రజెంట్ వరుస సినిమాలతో సందడి చేస్తున్నారు. ఇప్పుడు ఆయన నటిస్తున్నది రాజాసాబ్ ముగింపు దశ చిత్రీకరణలో ఉన్న సంగతి తెలిసిందే. అందులో మాస్ ను ఊపేసే ఒక ప్రత్యేక గీతం కోసం తమన్నా, కరీనా కపూర్ల పేర్లైతే పరిశీలనలో ఉన్నట్టు మొదలై వాటిలో ఒక స్పెషల్ సాంగ్ కోసం తమన్నా, కరీనా కపూర్ పేర్లైతే పరిశీలనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఇక ప్రభాస్ కల్కి 2 చిత్రం నుంచి దీపికా పడుకునేను తప్పించినట్లు చిత్ర బృందం రీసెంట్ గా ప్రకటించింది. ఇక దీంతో ఇప్పుడు ఆ స్థానాన్ని భర్తీ చేయనున్న కథానాయక ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. వీటితో పాటు ప్రభాస్, ప్రశాంత్ వర్మల కలయికతో ఒక ప్రాజెక్టు పట్టాలెక్కనున్న విషయం విదితమే. అందులో భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా ఖరారైనట్లు తెలుస్తోంది. ఇక సినీ ప్రియులంతా ఎన్నో ఏళ్లుగా ఆసక్తిగా ఎదురు చూస్తున్న వెంకటేష్, త్రివిక్రమ్ల కాంబో అయితే కుదిరిపోయింది. ఈ సినిమా వచ్చే నెల తొలివారం నుంచే రెగ్యులర్ షూటింగ్ అయితే స్టార్ట్ చేస్తుంది. ఇక ఇందులో కథానాయికగా త్రిష, మీనాక్షి చౌదరి, నిధి అగర్వాల్ మొదలు చాలా పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ఇక ఆఖరికి చిత్ర బృందం హిట్ 3 ఫ్రేమ్ శ్రీనిధి శెట్టిని ఖరారు చేసినట్లు తెలుస్తుంది. ఇక అయితే త్రివిక్రమ్ గత చిత్రాల్లోనూ దీంట్లోనూ మరో కథానాయకుకు అవకాశం ఉందని, త్వరలో దానిపైన కూడా క్లారిటీ రాబోతుందని తెలుస్తుంది. ఇది పూర్తిగా చక్కటి వినోదంతో నిండిన కుటుంబ కథా చిత్రంగా ముస్తాబు కాబోతుంది. ఇక కథానాయకుడు ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీలు కలయికలో ఒక పీరియాడిక్ యాక్షన్ డ్రామా ఎంటర్టైనర్ అయితే ముస్తాబవుతున్న సంగతి తెలిసిందే. దీంట్లో కథానాయికగా రుక్మిణి ఖరారైనట్లు తెలిసిన చిత్ర బృందం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఇక అఖిల్ హీరోగా నటిస్తున్న లెనిన్ నుంచి శ్రీలీల తప్పుకున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఆ పాత్ర కోసం భాగ్యశ్రీని రంగంలోకి దించినట్లు ప్రచారం జరిగినా ఇంకా అధికారికంగా ఎలాంటి క్లారిటీ రాలేదు. ఇక ప్రస్తుతం అగ్ర కథానాయకులు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున కొత్త చిత్రాలకు శ్రీకారం చుట్టేందుకు సమాయత్తం అవుతున్నారు. ఇక మరి అందులో వాళ్లతో జోడీ కట్టే కథానాయకులు ఎవరన్నది అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది.